మార్చ్ 31 దేవుని వాగ్దానం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనలు 91:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మనలో ఎంతగానో ఆనందాన్ని, మనలను ఎంతో సంతోషాన్ని కలిగింపజేసి ఆ కృపతో మనల్ని భద్రపరిచేదిగా ఉంటుంది. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నిజంగా ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప విడుదల మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఈరోజు చాలాసార్లు మనమందరం కూడా అనేకమైనటువంటి ఊరులలో చిక్కుకుని ఉంటాం. అది ఏదైనా కానీ అపవాది సంబంధమైన క్రియలు, నీకు ఏది ఊరిగా ఉంది, ఒక్కసారి నీవే దేవుని యొక్క వెలుగులో ఆలోచన చేసుకో. ప్రభువుని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ప్రభువుకి సమీపంగా ఉండేటువంటి వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో, పనులలో నిమగ్నమైపోయి లోక సంబంధమైన వాటిని ఊరిగా తెచ్చుకున్నావా? ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది 2 రకాలు. ఒకటి, మనంతటా మనమే వెళ్ళి ఊరిలో చిక్కుకోవడం. రెండోది, అపవాది మనలను దేవుడి నుండి దూరపరచడానికి మనకు ఊరులను కల్పించటం. మనం ఎలాంటి ఊరులలో చిక్కుకున్నాం, అది ఎలాంటి ఊరైనా నువ్వు కనుక ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు ఆ ఊరి నుండి నిన్ను తప్పిస్తాడు. మహోన్నతుని చాటున నువ్వు నివసించగలిగితే ఆ ఊరి నిన్ను ఏమీ చేయదు. దేవుడు నీకు విడుదలనిస్తాడు, కాపుదలనిస్తాడు. ఆ లోక సంబంధమైనటువంటి అపవాది నీకు ఇచ్చేటువంటి ప్రతి పరీక్షలో, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి సందర్భంలో దేవుడు నిన్ను అందులో నుండి తప్పించి నిన్ను ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. వేటగాని ఊరిలో నుండి నీ బిడ్డలను తప్పించండి. వారు నీ యొక్క స్థలాలలో, నీ చాటున ఉండేవారిగా ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు ప్రభువా, విశేషించి వారి తలపెట్టిన ఆలోచనలు అన్నీ నెరవేర్చండి. మార్చి నెలంతా మీరు కాపాడినందుకు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.